హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన టెట్ పేపర్స్లోని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఆల్రెడీ 11/12/2025 అంటే 11th December 2025 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ జరిగిన పేపర్లో 8 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూసిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో 11th December 2025 సెకండ్ షిఫ్ట్లో ఎస్జిటి వారికి జరిగిన పేపర్ 1 వారికి జరిగిన టెట్ పేపర్లోని 9 to 16 ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో 17 to 24 చూసేద్దాం. ప్రతి పేపర్లో కూడా 24 మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ ఉంటాయి కదా. ప్రతి వీడియోలో 8 బిట్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనించినట్లయితే టెట్లో అడిగిన ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా సింపుల్గా అయితే రాలేదు. అంటే గత టెట్ పేపర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ టెట్ పేపర్స్లో అడిగిన మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కొద్దిగా లాజిక్గానే అడిగారు, కొంచెం టఫ్గానే ఉన్నాయి. కాబట్టి మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయనంటే ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ కాకుండా కంప్లీట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను క్లాస్ చేస్తాను. కొద్దిగా టైం అయినా కానీ చూసే ప్రయత్నం చేయండి. ఈ క్లాసెస్ మీ డిఎస్సి ప్రిపరేషన్కి 100% యూజ్ అవుతాయి. కారణం ఏంటి అని అంటే జరిగిపోయిన అంటే రీసెంట్గా జరిగిన పేపర్స్ని కనుక మనం అనాలిసిస్ చేస్తే క్వశ్చన్స్ ఏ స్టైల్లో అడుగుతున్నారు అని అనాలిసిస్ చేస్తూ మనం ప్రిపేర్ కనుక అవ్వగలిగితే డిఎస్సిలో 100% సక్సెస్ సాధించగలం. కాబట్టి నీట్గా నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా టైం అయినా కానీ చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. 100% మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. మీ ప్రిపరేషన్కి యూజ్ అయింది అని కనుక భావిస్తే మీరు లేట్ చేయకుండా వెంటనే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. నేను చేస్తున్న హార్డ్ వర్క్కి మీరు ఇచ్చే సపోర్టు లైక్ చేయటం, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు అలా చేస్తే మనం చేస్తున్న వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు అన్న ఆలోచనతో నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, అలానే ఆర్డర్లో 9th క్వశ్చన్. ఆల్రెడీ 8 క్వశ్చన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియోని చూడండి. ఇది 9th క్వశ్చన్. ఇఫ్ ఏబి కామా బీసీ అండ్ సిఏ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దెన్ ఏబి కామా బీసీ మరియు సిఏలు త్రిభుజం యొక్క భుజాలైనచో కింద 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఆ 4 ఆప్షన్స్లో ఏది రైటో మనల్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. నేను ఆల్రెడీ టెట్కి ముందు రీసెంట్గానే టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు జామెట్రీ టాపిక్లో ట్రయాంగిల్స్, త్రిభుజాల గురించి, ధర్మాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ప్రాపర్టీస్ గురించి అని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. త్రిభుజ ధర్మాల గురించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా ఇదే క్వశ్చన్ గత టెట్ పేపర్లో కూడా అడగటం జరిగింది. నేను ఇదే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్లో. సేమ్ అదే బిట్ వచ్చింది. అయితే త్రిభుజానికి సంబంధించిన ధర్మాలన్నిటిని మనం నేర్చుకుందాం. ట్రయాంగిల్ సంబంధించి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. త్రిభుజంలోని అంతర్ కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం అనేది మొదటి ధర్మం, ఫస్ట్ ప్రాపర్టీ. రెండో ప్రాపర్టీ వచ్చేసరికి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే బాహ్య కోణం అనేది ఎదుటి అంతర కోణాల మొత్తానికి సమానం. ఇప్పుడు నీకు ఇది కావాలనుకోండి, x డిగ్రీస్ అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 35 degrees, ఇక్కడ 45 degrees ఇచ్చాడు అనుకోండి. నీకు అంతర్కోణం కావాలి అని అంటే బాహ్య కోణం కావాలంటే ఎదుటి అంతర్కోణాల మొత్తం అని చెప్పాను కదా. 35 degrees ప్లస్ 45 degrees అంటే 80 degrees ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అంతే ఇది రెండో ప్రాపర్టీ. మూడోది వచ్చేసరికి త్రిభుజంలో ట్రయాంగిల్లో ఏ రెండు భుజాలను కూడినా మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ధర్మం. గుర్తుపెట్టుకోండి. త్రిభుజంలో ట్రయాంగిల్లో నువ్వు ఏ 2 sides యాడ్ చేసినా కానీ మిగిలిన థర్డ్ సైడ్కి అంటే కూడా ఎక్కువగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి ప్లస్ బీసీ చేశాను అనుకోండి. ఏబి బీసీ అనే సైడ్స్ని యాడ్ చేస్తే సిఏ కంటే పెద్దగా ఉండాలి. అలా కాకుండా బీసీని సిఏని యాడ్ చేస్తే ఏబి కంటే పెద్దగా ఉండాలి. తర్వాత
సిఏ మరియు ఏబిని యాడ్ చేస్తే బీసీ కంటే పెద్దగా ఉండాలా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి. అదే క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. అంటే త్రిభుజంలో ఏ రెండు భుజాలను కూడిన మూడో భుజం కంటే పెద్దగా ఉండాలి, దాని గురించే ఇక్కడ ఇచ్చింది. ఇక ఆఖరిగా నాలుగవ ధర్మం వచ్చేసరికి త్రిభుజంలో ఏ రెండు భుజాల భేదమైనా కానీ మూడో భుజం కంటే చిన్నగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి మైనస్ బీసీ లెస్ దాన్ సిఏ, తర్వాత బీసీ మైనస్ సిఏ ఈజ్ లెస్ దాన్ ఏబి, నెక్స్ట్ సిఏ మైనస్ ఏబి లెస్ దాన్ బీసీ. అర్థమైంది అనుకుంటున్నా. ఈ మూడోది నాలుగో ధర్మాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ రెండు భుజాలను కూడిన మూడో భుజం కంటే పెద్దగా ఉండాలి. ఏ రెండు భుజాల యొక్క భేదమైనా కానీ మూడో భుజం కంటే చిన్నగా ఉండాలి, అంతే కదా దీని అర్థం. ఇక నేను లెస్ దాన్ సింబల్ కదా రాసింది, అంటే ఇది తక్కువ ఇది ఎక్కువ, అర్థమైందా? ఏ రెండు భుజాల యొక్క భేదం చూసినా మూడో భుజం కంటే చిన్నగా ఉండాలి. ఏ రెండు భుజాల యొక్క మొత్తం చూసినా మూడో భుజం కంటే పెద్దగా ఉండాలి, అర్థమైందా? ఈ రెండు ప్రాపర్టీస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రెండింటిని యాడ్ చేసాం. ఏబి పెద్దది అన్నారు కాబట్టి ఇది వచ్చే అవకాశమే లేదు. అంటే మూడో భుజం పెద్దది కాదు కదా, రెండు భుజాలను కూడినప్పుడు మూడో భుజం కంటే ఇదే పెద్దగా ఉండాలి, కానీ ఏబి ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి అది కాదు. ఇది చూడండి బీసీ మైనస్, వీటి భేదం ఎప్పుడూ కూడా మూడో భుజం కంటే చిన్నగా ఉండాలి అని కదా నేను ఇక్కడ చెప్పింది. మామూలుగా ఇక్కడ లెస్ దాన్ కనుక ఇచ్చుంటే రైట్ అయ్యేది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్, అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ భేదం ఇచ్చాడు అని అంటే మూడో సైడ్ కంటే తక్కువ ఉండాలి కదా, కానీ ఇక్కడ ఎక్కువ అని ఇచ్చాడు, గ్రేటర్ దాన్ అని ఇచ్చాడు కాబట్టి అది తప్పు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బీసీ ప్లస్ ఏబి లెస్ దాన్ అని ఇచ్చాడు, లెస్ దాన్ కాదు గ్రేటర్ దాన్ అని కనుక ఇచ్చుంటే రైట్ అయ్యేది, ఇవ్వలేదు కాబట్టి అక్కడ రాంగ్. ఇది నేను తీసేస్తున్నానులే, మళ్ళీ మీరు అక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చాను అనుకుంటున్నారు. తర్వాత 4 చూడండి, ఆప్షన్ 4 ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ సిఏ, ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతే కదా. ఏ రెండు భుజాలను కూడినా మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి, పెద్దగా ఉండాలి అనే కదా ఇక్కడ ప్రాపర్టీ చెప్పింది. సేమ్ చూడండి, ఏబి ప్లస్ బీసీ అంటే రెండు భుజాలను కూడితే మూడో భుజం కంటే పెద్దగా ఉంది. ఇది త్రిభుజ ధర్మాలకు సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్. అలానే మనకి పేపర్లో అడిగింది 9th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. ఇవి కూడా అంతే సేమ్. నేను అక్కడ చెప్పేటప్పుడు యాంగిల్స్, లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి క్లారిటీగా చెప్పాను. లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి ఖచ్చితంగా బిట్ ఉంటుందని, అయితే లైన్స్ నుంచి లేదా యాంగిల్స్ నుంచి ఉంటుందని చెప్పా. ఈ యాంగిల్స్ అన్నీ కూడా నేను చెప్పేశాను ఆల్రెడీ. ఎక్యూట్ యాంగిల్ అంటే 0 డిగ్రీల కంటే ఎక్కువ, 0 degrees లెస్ దాన్ థీటా లెస్ దాన్ 90 degrees. అంటే దీని అర్థం ఏంటి, 0కి 90కి మధ్యలో ఉంటుంది ఎక్యూట్ యాంగిల్ అనేది, అల్పకోణం అనేది. కరెక్ట్గా రైట్ యాంగిల్ లంబకోణం వచ్చేసరికి 90 డిగ్రీలకి సమానంగా ఉంటుంది. అధిక కోణం దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అబ్ట్యూజ్ యాంగిల్ ఎప్పుడూ కూడా 90కి అలానే 180 డిగ్రీలకి మధ్యలో ఉంటుంది అబ్ట్యూజ్ యాంగిల్. తర్వాత స్ట్రైట్ యాంగిల్ వచ్చేసరికి 180 degrees. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం వచ్చేసరికి 180కి అలానే 360 డిగ్రీలకి మధ్యలో ఉంటుంది. ఇక చివరిగా కంప్లీట్ యాంగిల్, సంపూర్ణ కోణం పూర్తి భ్రమణ కోణం అన్నానొచ్చు, సంపూర్ణ కోణం 360 డిగ్రీలకి సమానంగా ఉంటుంది అని నేను అక్కడ క్లారిటీగా చెప్పాను. సేమ్ అదే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు క్వశ్చన్స్. నీకు ఈ సింబల్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇది గ్రేటర్ దాన్, ఇది వచ్చేసరికి లెస్ దాన్ అంటాం, ఇక్కడ ఈక్వల్ టు అంటాం. ఇది మీ అందరికీ తెలిసింది. ఈ రెండు దగ్గర కన్ఫ్యూజన్ అవుతారు. ఏం లేదు, ఓపెన్ చేసిన వైపు పెద్దది ఉండాలి, అంటే ఇక్కడ పెద్దది ఉండాలి, ఇక్కడ పెద్దది ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నా. దీన్ని గ్రేటర్ దాన్ అని చదువుతాం, ఇది లెస్ దాన్ అని చదువుతాం. ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? లెస్ దాన్ అంటే LESS కదా స్పెల్లింగ్, దాంట్లో ఫస్ట్ లెటర్ ఏంటి ఎల్ కదా, కాబట్టి ఎల్ షేప్లో ఉంటే అది లెస్ దాన్. ఇక దానికి ఆపోజిట్గా ఉన్నది గ్రేటర్ దాన్. ఓపెన్ అయిన ఉన్న వైపు పెద్దగా ఉంటుంది, క్లోజ్గా ఉన్న వైపు చిన్న విలువ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రకంగా కొండ గుర్తులు గుర్తుపెట్టుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది లాజిక్గా ఆలోచించడానికి. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాటిల్లో ఫాల్స్ స్టేట్మెంట్స్, అసత్య ప్రవచనాలు ఏవో కనుక్కోమన్నాడు. చూడండి, ద మెజర్ ఆఫ్ యాన్ ఎక్యూట్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90 degrees అని ఇచ్చాడు.
90 degrees కంటే పెద్దగా ఉంటుందా ఎక్యూట్ యాంగిల్? కాదు కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 కంటే ఎక్కువగా ఉంటుంది, 90 కంటే తక్కువగా ఉంటుంది. అంటే 0కి 90కి మధ్యలో ఉంటుంది అల్పకోణం అనేది. కాబట్టి ఇది తప్పు. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఆప్షన్లో 90 degrees కంటే ఎక్కువగా ఉంటుందని ఇచ్చారు, కాబట్టి తప్పు. నెక్స్ట్ బి చూడండి. ద మెజర్ ఆఫ్ యాన్ అబ్ట్యూస్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90 కంటే పెద్దగా ఉంటుంది కదా అబ్ట్యూస్ యాంగిల్ అనేది, అధిక కోణం, కాబట్టి ఇది రైటే. బి రైటే. 90 కంటే ఎక్కువే కదా అబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసరికి పరావర్తన కోణం కొలత 180 degrees కంటే ఎక్కువ మరియు 360 degrees కంటే తక్కువ. ద మెజర్ ఆఫ్ యాన్ రిఫ్లెక్స్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 180 degrees అండ్ లెస్ దాన్ 360 degrees. ఇది కూడా కరెక్ట్. ఇదిగో ఇక్కడ నేను చెప్పాను పరావర్తన కోణం రిఫ్లెక్స్ కోణానికి. నెక్స్ట్ డి చూడండి. ద మెజర్ ఆఫ్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 360 degrees. పూర్తి భ్రమణ కోణం కొలత 360 degrees కంటే ఎక్కువ అని ఇచ్చాడు. ఎక్కువ సమానమా? సమానం కదా, కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ అని ఇచ్చాడు, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. మనని క్వశ్చన్లో అడిగింది ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏమేంటి? ఏ, డి ఫాల్స్, బి, సి ట్రూ స్టేట్మెంట్స్ అవుతుంది. మనని ఫాల్స్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 డి కామా డి కామా ఏ అని ఇచ్చాడు, లేదా ఏ కామా డి ఏదైనా పర్లేదు. డి కామా ఏ అనేవి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చినవి. కారణం ఏంటి? ఎక్యూట్ యాంగిల్ అల్పకోణం అనేది 90 degrees కంటే తక్కువగా ఉంటుంది. తర్వాత కంప్లీట్ యాంగిల్, వన్ కంప్లీట్ రెవల్యూషన్ లేదా పూర్తి భ్రమణ కోణం కొలత వచ్చేసరికి కరెక్ట్గా 360 degrees సమానంగా ఉండాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఇంకా పెద్దగా ఉంటుందని ఇచ్చారు, కాబట్టి ఇవి రెండు అసత్య ప్రవచనాలు, ఫాల్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్. 5 square flower beds, each of side 1 meter are dug on a piece of land 5 meter long and 4 meter wide. What is the area of the floor that is not carpeted in square meters అని ఇచ్చాడు. 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమిలో 1 మీటర్ భుజం గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లు, అంటే పూల తోటలు, ఫ్లవర్ బెడ్స్ అంటే పూల తోటలు, పూల తోటలు త్రవ్వబడ్డాయి. మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత చదరపు మీటర్లో చెప్పమన్నారు. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 2 షేప్స్ కనిపిస్తున్నాయి. ఒకటి స్క్వేర్ షేపు, ఇంకోటి రెక్టాంగిల్ షేపు. సార్ ఇక్కడ నువ్వు స్క్వేర్ షేప్ అని, సరే ఇక్కడ 5 స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ అని ఇచ్చాడు కాబట్టి చతురస్రపు చదరపు ఇక్కడ 5 ఒక్క నిమిషం ఉండండి. ఇగో చదరపు ఫ్లవర్ అని ఇచ్చాడు కాబట్టి ఓకే, స్క్వేర్ ఫ్లవర్ అని ఇచ్చాడు కాబట్టి నువ్వు స్క్వేర్ అనుకున్నావు. మరి రెక్టాంగిల్ అని ఎలా అనుకున్నావు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మెన్సురేషన్కి సంబంధించి క్వశ్చన్లో డైరెక్ట్గా అడగకపోయినా కానీ వాటి ధర్మాలు మనకు తెలియాలి. స్క్వేర్ చతురస్రాన్ని మనం గీయటానికి మనకు ఒక్క కొలత సరిపోతుంది, ఒక్క మెజర్మెంట్ ఉంటే చాలు చతురస్రాన్ని గీసేయగలం. కారణం ఏంటి? స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి నీకు ఒక మెజర్మెంట్ ఉంటే చాలు, ఒక్క సైడ్ ఇస్తే చాలు. ఇక్కడ ఒక సైడ్ మాత్రమే ఇచ్చాడనంటే అది స్క్వేర్ అనేగా. ఫ్లవర్ బెడ్స్ వచ్చేసరికి స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఇక్కడ రెక్టాంగిల్ డ్రా చేయడానికి 2 మెజర్మెంట్స్ కావాలి, 2 కొలతలు కావాలి. కారణం ఏంటి? ఎదుటి భుజాలు సమానం, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే లెంత్ సమానంగా ఉంటుంది, బెడ్త్ సమానంగా ఉంటుంది, లేదా తెలుగులో వచ్చేసరికి పొడవు సమానంగా ఉంటుంది, వెడల్పు సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 కొలతలు కనిపిస్తే మనం గీయగలిగేది దీర్ఘ చతురస్రాకారాన్ని, అంటే రెక్టాంగిల్ని. కాబట్టి ఇక్కడ 5 మీటర్ లాంగ్ అండ్ 4 మీటర్ వైడ్ అని ఆల్రెడీ ఇచ్చాడు. లాంగ్ అంటే లెంత్ అని, వైడ్ అంటే విడ్త్ లేదా బ్రెడ్త్ అని. కాబట్టి 2 ఇచ్చేశాడు కాబట్టి పొడవు వెడల్పు అని వాడే ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు పొడవులు 2 సమానంగా ఉండేది, వెడల్పులు 2 సమానంగా ఉంది, దీర్ఘ చతురస్రాకారం. కాబట్టి దాంట్లో ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడనంటే 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమి లోపల 1 మీటర్ భుజం గల 5 ఫ్లవర్ బెడ్స్ని ప్లేస్ చేసేసాడు, తువ్వేశాడు. ఇక మిగిలింది కావాలన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఈ 5 మీటర్స్ 4 మీటర్స్ ఏరియా కనుక్కొని, పొడవు వెడల్పు కలిగిన ఏరియా కనుక్కొని ఒక్కొక్క స్క్వేర్ బెడ్లోని, ఒక్క నిమిషం చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా, రెక్టాంగిల్ యొక్క ఏరియాను కనుక్కొని
అందులో నుంచి స్క్వేర్ ఏరియాని తీసేస్తే ఇంకా మిగిలేది అదే కదా, రిమైనింగ్ ఇక మిగిలిన భూమి వైశాల్యమే కదా వచ్చేది. కన్ఫ్యూజ్ అవ్వకండి. రెక్టాంగిల్లో దీర్ఘచతురస్రం పొడవు వెడల్పు ఇచ్చేశారు, 5x5x4 అని ఇచ్చేశారు. దీర్ఘచతురస్రాకారం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా వైశాల్యం ఏంటంటే L/B, అంటే 5 4 వచ్చేసరికి మొత్తం ఆ ప్లేస్ వచ్చేసరికి 20 చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ అని రాస్తాం. మీటర్లు కదా ఇచ్చింది, క్వశ్చన్లో మీటర్లు కాబట్టి మీటర్ స్క్వేర్ అని రాస్తాం. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఫ్లవర్ బెడ్ యొక్క ఏరియా చూద్దాం. ఏ అంటే 1 కదా, సైడ్ కదా, స్క్వేర్ ఏరియా స్క్వేర్ ఫార్ములా ఏంటి, చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా A², కాబట్టి 1² = 1. 1 స్క్వేర్ మీటర్, 1 స్క్వేర్ మీటర్, అంతేనా. ఇప్పుడు అలాంటివి ఎన్ని తవ్వారు, 5 తవ్వారు కాబట్టి 5 × 1 = 5 మీటర్ స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. అంటే 5 మీటర్ స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ యొక్క ఏరియా అవుతుంది. నీకు టోటల్ ఎంత ఏరియా ఉంది, 20 మీటర్ స్క్వేర్. ఈ 20లో నుంచి ఆ 5ని తీసేస్తే మిగిలిందే కదా వైశాల్యం, మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఇదే కదా, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 15 మీటర్ స్క్వేర్. ఇంకొకసారి చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమిలో అన్నాడు. భూమి లోపల మనం పాతాం కాబట్టి మనకు కావాల్సింది ఏరియా. అదే చుట్టూరు ఫింక్షన్ వేస్తున్నామని అంటే మనకు చుట్టుకొలత కావాల్సి వచ్చేది. లోపల కాబట్టి మనం ఫ్లవర్ బొకేషన్ నాటేది ఏరియా కావాలి. దేని ఏరియా కావాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. కారణం ఏంటంటే 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు, ఈ కొలతలతో మనం డ్రా చేయగలిగే దీర్ఘచతురస్రాకారం కాబట్టి దాంట్లో ఏరియా వచ్చేసరికి L/B, 5 4 20. మొత్తం ఆ భూమి యొక్క వైశాల్యం ఎంత అంటే 20 మీటర్ స్క్వేర్ లేదా 20 చదరపు మీటర్లు అవుతుంది. అందులో ఆల్రెడీ 5 ఫ్లవర్ బెడ్స్ని నాటేశాడు, మా ప్లేస్ డగ్ చేసేసాడు. ఒక్కొక్కటి దానికి భుజం ఎంత 1 మీటర్ అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, చతురస్రం యొక్క వైశాల్యం A² కాబట్టి 1² అంటే 1 స్క్వేర్ మీటర్ లేదా 1 మీటర్ స్క్వేర్. ఒక చదరపు మీటరు అనేది ఒక ఫ్లవర్ బెడ్ యొక్క ఒక పూల మొక్క యొక్క వైశాల్యం అవుతుంది. అలాంటివి ఎన్ని నాటాడు, 5 కాబట్టి 5 × 1 5 మీటర్ స్క్వేర్. ఇప్పుడు టోటల్ 20లో నుంచి 5 ఫ్లవర్ బెడ్లను తీసేస్తే మిగిలింది 15 మీటర్ల స్క్వేర్ వైశాల్యం. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 11th క్వశ్చన్. ఏ వైర్ ఈజ్ బెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 10 cm. ఇఫ్ ద వైర్ ఈజ్ రీబెంట్ ఇంటూ ఏ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ 12 cm, ఫైండ్ ఇట్స్ బెడ్త్ ఇన్ సెంటీమీటర్స్. ఒక వైరును 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారంగా ఉంచినారు. అదే వైరును 12 సెంటీమీటర్ల పొడవుగా గల దీర్ఘ చతురస్రాకారంగా ఉంచినప్పుడు దాని వెడల్పు ఎంత సెంటీమీటర్లో కనుక్కోమన్నారు. ఒకటే గుర్తుపెట్టుకొని, ఇది గత డిఎస్సిలో చాలాసార్లు అడిగిన మోడలే, ఇప్పుడు టెట్లో అడిగారు, అందుకే కొంచెం టఫ్ అనుకుంటాం. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఏం లేదు, వైర్ని ఎలా ఉంచుతాం మనం, చుట్టూనే కదా, అంటే మనకి చుట్టుకొలతే అని అర్థం. అంటే ఒకసారి వైర్ని ఎలా ఉంచారంటే 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారంగా ఉంచినారంటే, ఇందాకే కదా నేను చెప్పింది, చతురస్రానికి దీర్ఘ చతురస్రాన్ని మనం డ్రా చేయడానికి ఒక్క కొలత చాలు అని చెప్పాను కదా. అంటే 10 సెంటీమీటర్స్ భుజంగా గల చతురస్రాకారంగా ఉంచారు ఆ వైర్ని. మళ్ళీ అదే వైర్ని ఎలాంటి మార్పు లేకుండా అదే వైర్ని 12 సెంటీమీటర్లు పొడవుగా గల దీర్ఘ చతురస్రాకారంలో ఉంచినప్పుడు దాని వెడల్పు ఎంత అన్నాడు. చూడండి ఈ మోడల్లో క్వశ్చన్స్. వైర్ని మనం ఒక్కసారి లాజిక్ ఆలోచించి, వైర్ని ఎలా ఉంచుతాం, లోపల పెట్టం కదా మనం, చుట్టూరునే కదా ఉంచేది. అంటే చుట్టుకొలత కనుక్కోవాలి. ఇప్పుడు ఒకసారి 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారంగా ఉంచారు అదే వైరును కాబట్టి ఇక నేనేం రాస్తున్నానంటే 4a = 2 × L+Bగా రాస్తున్నాను. కారణం ఏంటి అని అంటే 4a అనేది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా, చతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం వచ్చేసరికి 4a. దీర్ఘ చతురస్రాకారం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా సూత్రం వచ్చేసరికి 2 × L+B.
పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా వచ్చేసరికి 2 × L+P. ఇవి రెండు సమానం అనన్నా. ఎందుకనన్నా అదే వైర్ కదా, వైర్లో ఎలాంటి మార్పు లేదు కదా, లేనప్పుడు దీని చుట్టుకొలత సమానం అవుతుంది. చుట్టూరునే కదా నువ్వు ఇక్కడ గీసేది, అర్థమైందా? చుట్టూరునే కదా వైర్ను నువ్వు గీసేది, ప్లేస్ చేసేది, అర్థమైంది అనుకుంటున్నా. ఈ మోడల్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా గనక ఒక వైర్ను ఉంచి ఒకసారి దీర్ఘచతురస్రాకారంగా, ఒకసారి పారలోగ్రామ్గా అలా మార్చారు అని అంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఆ రెండు చుట్టుకొలతలు సమానంగా తీసుకోవాలి. ఆ ఫార్ములా వేసేసుకుంటే సరిపోతుంది. చతురస్రానికి సూత్రం 4a. ఏ ఇక్కడ నీకు సైడ్ ఇచ్చేశాడు, ఏ సైడ్ ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎల్ ఇచ్చేసారు, ఎల్ ఎంత అని ఇచ్చాడు, 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. వాటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 × 10 ఈక్వల్ టు 2 ఆఫ్ ఎల్ అంటే 12 + b. ఇది చూడు ఒకసారి, ఇక 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది, అంతేనా? ఇటు వచ్చినా అంతే క్యాన్సిలేషన్. 2 1s 2 2s 2 10s 20 ఈక్వల్ టు ఇంకా 12 + b రిమైనింగ్ ఉంది. బీని అలానే ఉంచి 12 ఇటు పంపిస్తే 20 - 12 ఈక్వల్ టు b ప్లస్ 12 ఇటు వస్తే -12 అవుతుంది. ఫైనల్గా b ఈక్వల్ టు 20లో నుంచి 12 తీసేస్తే 8 సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 8 సెంటీమీటర్స్. అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా ఉన్న క్వశ్చన్స్, ఈ మోడల్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వైర్ని ఒక ఆకారంలోకి ఉంచి అదే వైర్ని ఇంకొక ఆకారంలోకి ఉంచారు అని కనుకంటే వాటి చుట్టుకొలతలు సమానంగా తీసుకొని చేసేయటమే. వాటి చుట్టుకొలతలు సమానంగా ఉంటాయి, పెరిమీటర్ సమానంగా ఉంటాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్. The height of a cylinder is 14 centimeters and its curved surface area is 264 centimeters square. The volume of the cylinder is in centimeter cube. అంటే ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు దాని వక్రతల వైశాల్యము 264 చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఘన సెంటీమీటర్లో కనుక్కోమన్నారు. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, తప్పదు. మనకి హైట్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు. హెచ్ ఎంత ఇచ్చాడు, 14 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అంటే స్తూపం యొక్క ఎత్తు ఇచ్చేసారు 14 సెంటీమీటర్స్ అని. వక్రతల వైశాల్యం ఇచ్చేసాడు. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటంటే 2πRh. ఈ ఫార్ములాస్ మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 2πRh ఎంత అని ఇచ్చాడు, 264 చదరపు సెంటీమీటర్లని ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పుడు దీంట్లో సాల్వ్ చేసేద్దాం. పై అంటే 22/7 ఇంటూ ఆర్ నీకు కావాలి, ఆర్ ఇంటూ 14 ఈక్వల్ టు 264. 7 1 7 2 ఆర్ ఒక్కదాన్ని అక్కడ ఉంచుతాం, ఆర్ను ఒక్కదాన్ని అక్కడ ఉంచి, ఎందుకంటే రేడియస్ కావాలి కదా. కారణం ఏంటి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, πr²h. హెచ్ ఆల్రెడీ ఉంది, నీకు ఇంకా ఆర్ కావాలి కదా, దానికోసం నేను కనుక్కుంటున్నా. అక్కడ కనుక్కోమనింది వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్, స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోమన్నారు. కాబట్టి దానికి ఫార్ములా πr²h. దాని నుంచి నాకు ఆర్ కావాలి కదా, హెచ్ ఇచ్చాడు ఆల్రెడీ. ఆర్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా కర్వ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, దాని నుంచి నువ్వు ఆర్ కనుక్కుంటావు, అంటే రేడియస్ని కనుక్కుంటావు. అక్కడి నుంచి కనుక్కో, అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆర్ ఈక్వల్ టు 264 ఇంటూ వీటి రెసిప్రోకల్సేగా. కారణం ఏంటేనండి, ఇది చూడు, ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నట్లు, ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నట్లు, ఇక్కడ 1 ఉన్నట్లు. ఇక్కడ హారంలో ఉన్నది ఇక్కడ లవంలోకి వెళ్తుంది, లవంలో ఉన్నది హారంలోకి వస్తుంది. అంటే రెసిప్రోకల్స్ సేమ్, తిరగతిప్పి రాయటమే 1/2. అర్థమైంది అనుకోండి, ఎలా రాశాను. ఇక్కడ హారంలో ఉన్న ఒకటి అటువైపు వెళ్తే లవంలోకి వెళ్తుంది, అంటే ఇక్కడ భాగిస్తుంది, అటువైపు వెళ్తే గుణిస్తుంది. ఇక్కడ గుణిస్తుంది, అటువైపు వెళ్తే భాగిస్తుంది, అంతే. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. చూడు, 2 1 2 132, మళ్ళీ 2 1 2 66, 22 1 22 3 66. అంటే ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3 అని వచ్చింది. ఆర్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇప్పుడు అన్నీ మనకు తెలుసు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 3 కాబట్టి r² అంటే 3 × 3 ఇంటూ హెచ్ వచ్చేసరికి 14. 7 1s 7 2s 14. ఇక మల్టిప్లై చేసేద్దాం. 3 3s 9, 9 2s 18, 18 2s 36, 3 క్యారీ అవుతుంది. మళ్ళీ 18 2s 36 + 3
39 సెంటీమీటర్ క్యూబ్. 396 అంటే ఆప్షన్ 2 396 సెంటీమీటర్ క్యూబ్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్స్ ఏమి ఉండవండి, ఇంకా మనం అంతా చేసుకుంటూ వెళ్ళిపోవటం, క్యాలిక్యులేషన్స్లో షార్ట్ కట్స్ వెతుక్కోవటమే మనం, అంతేగాని ఈ మోడల్ ఆన్సర్ రాబట్టి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. ఫార్ములా బేస్ వేసుకొని వెళ్ళటమే. ఫస్ట్ హైట్ ఇచ్చాడు, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, అక్కడి నుంచి మనం ఆర్ని కనుక్కున్నాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసి వాల్యూమ్ కనుక్కున్నాం, ఇంకంతవరకు. నెక్స్ట్ 13th క్వశ్చన్, 13వ ప్రశ్న. Maximum number of line segments that can be drawn between 6 points in a plane of which no three points are in a straight line. ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉండునట్లు ఉన్న ఒక తలములోని 6 బిందువుల ద్వారా గీయగల గరిష్ట రేఖాఖండముల సంఖ్య. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకో, ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉండునట్లు ఉన్న ఒక తలంలోని n బిందువుల గుండా లేదా n బిందువుల ద్వారా గీయగల గరిష్ట రేఖాఖండముల సంఖ్య ఫార్ములా వచ్చేసరికి n ఇంటూ n-1/2. ఇది నీకు గనక గుర్తుంటే చాలా సింపుల్. n అంటే n స్థానంలో ఇక్కడ r అని ఇచ్చాడు, అంటే 6 రాసుకోవాలి. n = 6 అని ఇచ్చేసాడు. ఎన్ని బిందువులు ఇస్తే అన్ని బిందువులు. n = 6 బిందువులు అని ఇచ్చాడు కాబట్టి 6/6-1/2 అంటే 2 1s are 2 3s are 3 into 6 minus 1 అంటే 5 3 5s are 15 15 రేఖాఖండములను గీయగలం. అర్థమైంది అనుకుంటున్నా. ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉండునట్లు ఉన్న ఒక తలంలోని n బిందువుల ద్వారా గీయగల గరిష్ట రేఖాఖండముల సంఖ్య యొక్క సూత్రం ఏంటి? n × n-1/2. n అంటే ఎన్ని బిందువులు ఇస్తే అన్ని బిందువులు రాసేస్తాం. అక్కడ నుంచి ఆన్సర్ 15 అవుతుంది. ఆన్సర్ 15 అవుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఏదో మిస్టేక్ వచ్చినట్లుంది, ఒక్కసారి గమనించండి. 9 10 ఇక్కడ ఆల్రెడీ 10 అయిపోతే 10 అని రాసా బై మిస్టేక్గా. ఇది 11th ప్రాబ్లం, ఇది 11th ప్రాబ్లం. నెక్స్ట్ ఇది 12th, నెక్స్ట్ 13 బై మిస్టేక్గా రాసాను, కరెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసరికి 14. నెక్స్ట్ 15th ప్రాబ్లం, 15వ ప్రాబ్లం. The measures of diagonals of a rhombus are 24 units and 10 units. Then measure of its side is units. యూనిట్స్లో కనుక్కోమన్నారు. ఒక రాంబస్ యొక్క కర్ణముల కొలతలు 24 యూనిట్లు మరియు 10 యూనిట్లు అయినా దాని భుజము కొలత యూనిట్లో కనుక్కోమన్నారు. ఈ క్వశ్చన్ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మన ఛానల్ తరపున KSA స్టడీస్ అనే యాప్ ఉంది. KSA స్టడీస్ అనే యాప్ ఉంది. ఒక్కసారి ఒక 5 నిమిషాలు కేటాయించమనండి. మన యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే డిసెంబర్ 29 ఈరోజు 29, 30, 31 అలానే జనవరి 1 వరకు ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ ఉందండి. 4 రోజుల ఆఫర్ ఉంది. 29 నుంచి జనవరి 1 వరకు మన ఛానల్లో PIE బిట్స్ ఉన్నాయి. తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి ఇద్దరికి ఉపయోగపడితే PIE బిట్స్ ఉన్నాయి. ఇవి కేవలం 20 రూపాయలకి మాత్రమే, 20 రూపాయలే. తర్వాత వచ్చేసరికి మన ఛానల్లోనే PS బిట్స్ ఉన్నాయి. PS బిట్స్ 6th to 10th క్లాస్లో 10th వరకు ఉన్న ప్రతి క్లాస్లోని లెసన్ వైజ్గా బిట్స్ ఇవ్వటం జరిగింది. దీని కాస్ట్ కూడా కేవలం 20 రూపాయలు మాత్రమే. అలానే అదే ఛానల్లో మన యాప్లోనే సోషల్ బిట్స్ కూడా ఉన్నాయి. సోషల్ బిట్స్ కూడా 6th నుంచి 10th వరకు బిట్స్, దీని కాస్ట్ కూడా కేవలం 20 రూపాయలు మాత్రమే. అలానే సైకాలజీ బిట్స్ ఉన్నాయి. సైకాలజీ బిట్స్ కూడా కేవలం 20 రూపాయలు మాత్రమే. 20 రూపాయలు మాత్రమే అంటే దీని అర్థం ఏంటి? మన యాప్లో 4 టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఈ 4 టెస్టులు కూడా కేవలం 20 రూపాయలు మాత్రమే. 20 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 months ఉంటుంది. 6 నెలల పాటు మీరు ఎన్నిసార్లు అయినా ఆ టెస్ట్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాస్ట్లు వచ్చేసరికి కేవలం 20 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 4 రోజులు మాత్రమే, గమనించగలరు. తర్వాత PDF విషయంలోకి వద్దాం. PDFs ఇవి యాప్లో అందుబాటులో ఉన్నాయండి. యాప్ నేమ్ వచ్చేసరికి KSA స్టడీస్ అనే యాప్.
సేమ్ మన ఛానల్ లోగోతోనే ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో ఏ లోగోతో అయితే ఆ లోగోతో ఉంటుంది. ప్లే స్టోర్లో కేఎస్ఏ స్టడీస్ అని టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. లేదనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ 4 టెస్ట్ సిరీస్లు కూడా యాప్లో ఉన్నాయి. నెక్స్ట్ పీడిఎఫ్లు వచ్చేసరికి మన దగ్గర ఉన్న పీడిఎఫ్లు తెలుగు అలానే ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి పీడిఎఫ్లు ఉన్నాయి. 3 నుండి 10వ తరగతి వరకు నూతన పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రతి విషయం కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. ఇది కేవలం 100 రూపాయలు మాత్రమే. 2 అండి, తెలుగు ఇంగ్లీష్ 2 సబ్జెక్టులకు సంబంధించి కేవలం 100 రూపాయలకి మాత్రమే. 3 నుంచి 10వ తరగతి వరకు తెలుగులో కవి పరిచయాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, భాషాంశాలు అన్నీ ఉన్నాయండి. పదజాలం అన్నీ టాపిక్ వైజ్గా నీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఆ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇంకా టెక్స్ట్ బుక్స్ చూడకపోయినా కూడా సరిపోయేంతగా ఆ బుక్ను మేము రిలీజ్ చేయడం, పీడిఎఫ్ను తయారు చేయడం జరిగింది. ఇంగ్లీష్ సబ్జెక్టు బైలింగ్వల్లో ప్రిపేర్ చేసాం. అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఇవ్వటం జరిగింది. కాబట్టి మీకు 100% ఈ పీడిఎఫ్ యూజ్ అయితే కేవలం 100 రూపాయలు మాత్రమే. అలానే 3, 4, 5 ఈవేస్ బిట్స్, 3, 4, 5 ఈవేస్ బిట్స్ ఓన్లీ 20 రూపీస్. 3, 4, 5 ఈవేస్ బిట్స్ 500 బిట్స్ ఉంటాయండి. పీడిఎఫ్ కేవలం 20 రూపాయలు మాత్రమే. తర్వాత 6, 7, 8 సోషల్ బిట్స్ అండి. సోషల్ లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి. పీడిఎఫ్ ఇది లెసన్ వైజ్ బిట్స్ 1500+ బిట్స్ ఉన్నాయి. 1500+ ఉన్నాయి. ఇది కేవలం 30 రూపాయలు మాత్రమే. 30 రూపాయలు మాత్రమే. ఈ 2 కావాల్సిన వాళ్ళు 50 రూపాయలు సెండ్ చేస్తే నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఇంతవరకు పీడిఎఫ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్ ఇది ఒక్కటి చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను. మ్యాథ్స్ క్లాసెస్ ఏపీ అలానే తెలంగాణ వారికి 2 రాష్ట్రాల్లో ఉన్న వారికి మ్యాథ్స్ క్లాసెస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఆఫర్ అండి. ఈ 4 రోజులు మాత్రమే కేవలం 149 రూపాయలకే ఈ క్లాసెస్ అందుబాటులో ఉంటున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో వారికి కేవలం 149 రూపాయలకి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసరికి 12 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. తెలంగాణ వారికి 8 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే నా సలహా ఏంటంటే ఖచ్చితంగా ఈ క్లాసెస్ తీసుకునే ప్రయత్నం చేయండి. 100% మీకు యూజ్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాసెస్ మన క్లాసెస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గవర్నమెంట్ వారు ఇస్తున్న సిలబస్ ఆధారంగా అలానే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బైలింగ్వల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంటే తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో 2 బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వారందరికీ కూడా ఉపయోగపడుతాయి ఈ క్లాసెస్. 12 నెలలు 8 నెలలు ఎక్కడా లేనంత ఆఫర్ ఇవ్వటం జరిగింది. క్లాసెస్ చూడండి ఒకసారి. యూట్యూబ్లో ఇప్పటికే మన మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి చాలా క్లాసెస్ అప్లోడ్ చేశాను. నా టీచింగ్ కనుక మీకు నచ్చితే తీసుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకుందాంలే అని మాత్రం ఆలస్యం చేయకండి. త్వరపడి తీసుకోండి. కారణం ఏంటంటే వ్యాలిడిటీ ఎక్కువగానే ఇచ్చాను కదా. అన్ని రోజులు మీరు ముందే కనుక ప్రిపేర్ అయిపోయి నీట్గా ప్రాక్టీస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలానో 45 డేస్ ఇచ్చేది. ఆ 45 డేస్లో మనం కొత్తగా ఏది నేర్చుకునేది ఏమి ఉండదు. అలానే అవన్నీ వింటా కూర్చుంటే నీకు వేరే సబ్జెక్ట్స్ చదవడానికి కుదరదు. కాబట్టి ముందే మేలుకొని త్వరపడి తీసుకోండి. తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఆఫర్ కేవలం 4 రోజులు మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే. మనం రీసెంట్గానే స్టార్ట్ చేసింది. నేను ఏం ఆలోచించానంటే ఎవ్రీ ఇయర్ 29, 30, 31 ఫస్ట్ మాత్రమే మన యాప్లో ఉన్న కోర్సులకు సంబంధించి 100 మంచి ఆఫర్ ఇద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యా. ప్రతి సంవత్సరం ఈ 4 రోజులు మాత్రమే మన ఛానల్లో మన యాప్కి సంబంధించి ఆఫర్లు ఉంటాయి. గమనించండి. ఇప్పుడే తీసుకోండి. తర్వాత మళ్ళీ సంక్రాంతికి నేను దీన్ని ఎక్స్టెండ్ చేయను 100%. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వారికి 249 రూపీస్, తెలంగాణ వారికి 199 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను మళ్ళీ మారుస్తాను, తగ్గిస్తాను. అప్పటి వరకు డిఎస్సి ఆగదు. కాబట్టి ముందే త్వరపడి తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా తక్కువ కాస్ట్కి ఇవ్వటం జరిగింది. త్వరపడి తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్లాసెస్ అన్నీ కూడా సేమ్ కేఎస్ఏ స్టడీస్ యాప్లోనే ఉన్నాయి. ఇందాక నేను పీడిఎఫ్ అమౌంట్ చెప్పాను కదా, ఆ అమౌంట్ ఫోన్పే నెంబర్ రాస్తున్నా 8125602616. అశోక్ అని పేరు వస్తుంది. 8125602616.
ఇది ఫోన్పే నెంబర్ ఆర్ గూగుల్ పే నెంబర్ రెండు ఇది నెంబరే. మీకు కావాల్సిన అమౌంట్ సెండ్ చేసి పీడిఎఫ్ కనుక నాకు చెప్తే పీడిఎఫ్ అని కనుక పీడిఎఫ్లు చెప్పాను కదా, తెలుగు ఇంగ్లీషు సోషల్ ఈవీఎస్, ఆ పీడిఎఫ్లు కావాలనుకుంటే దీనికి ఫోన్పే చేయండి. లేదు ఏదన్నా కోర్స్ మీకు ఎలా పర్చేజ్ చేసుకోవాలి, యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే సందేహాలు కనుక ఏమైనా ఉంటే ముందు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూసి ఖచ్చితంగా కాల్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అక్కడ నుంచి మీరు తీసుకుందరు కానీ ప్రాబ్లం ఏం లేదు. ఈ నెంబరు ముందు మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో డిఎస్కి ఉపయోగపడే విధంగా అద్భుతమైన క్లాసెస్ దాంట్లో అప్లోడ్ చేయబోతూ ఉన్నాం. ఇక లేట్ చేయకుండా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోవడం. 15th క్వశ్చన్. ఒక రాంబస్ యొక్క కర్ణముల కొలతలు 24 యూనిట్లు మరియు 10 యూనిట్లు అయినా దాని భుజం కొలత ఎంత? ఒకసారి రాంబస్ షేప్ చూద్దాం. చూడండి రాంబస్ షేప్. రాంబస్ షేప్ ఇదే కదా. డయాగ్నల్స్ ఇచ్చారు, మనకి రాంబస్కి సంబంధించి డయాగ్నల్స్ రూల్ తెలిసి ఉంటుంది. సమద్విఖండన చేసుకుంటే అని, సమద్విఖండన బైసెట్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇదిగోండి, ఇది ఒక కర్ణం కదా, డయాగ్నల్ కదా, ఇది ఒక కర్ణం కదా, ఈ రెండు జాయింట్ అవుతుంది ఎక్కడ కదా, ఈ పాయింట్ దగ్గర కదా, కనిపిస్తుందా, ఈ పాయింట్ దగ్గర కదా. ఇది సమద్విఖండన, లంబ సమద్విఖండన చేసుకుంటే బైసెట్ ఈచ్ అదర్ పర్పెండిక్యులర్ బైసెట్ ఈచ్ అదర్ చేసుకుంటే, కాబట్టి లంబ సమద్విఖండన అంటే ఎటు చూసినా కానీ 90 డిగ్రీలు ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. అలానే సమద్విఖండన అని అంటే బైసెట్ ఈచ్ అదర్ అని అంటే ఇదిగోండి, ఇక్కడ కట్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అయితే లెంత్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అక్కడ కర్ణాలు ఇచ్చారు, మనకి డయాగ్నల్స్ ఇచ్చాడు. మొత్తం డయాగ్నల్ అనేది 24 యూనిట్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ 24 యూనిట్స్, ఇంకోటి రెండోది వచ్చేసరికి 10 యూనిట్స్ అని ఇచ్చాడు. 24 అని అంటే మనకు తెలుసు రాంబస్లో సమద్విఖండన చేసుకుంటే అని, బైసెట్ ఈచ్ అదర్ చేసుకుంటే అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ 12 ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. బైసెట్ ఈచ్ అదర్ అంటే సమద్విఖండన అంటే ఎక్కడైతే అది ఖండించుకుంటాయో సమంగా ఖండించుకుంటాయి. అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే లెంత్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. 24 అంటే ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. 10 అంటే ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. మీకు ఆల్రెడీ పర్పెండిక్యులర్ బైసెట్ ఈచ్ అదర్ లంబ సమద్విఖండన అంటే ఎటువైపు చూసినా 90 డిగ్రీలు ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు నా పెన్ వైపు ఒక్కసారి చూడండి, పెన్ వైపు చూడండి. ఏదో ఒక్కదాన్ని చూద్దాం. మీకేం అర్థమైంది? ఇదిగోండి, ఇలాగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. చూసారా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. అంటే ఇది బేస్, ఇదేమో హైట్ అవుతుంది, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది. అంతేనా? పైథాగరస్ థీరం ప్రకారం మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? సైడ్ కదా. సైడ్ని జస్ట్ ఏ అనుకుంటున్నా. ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సరే ఫార్ములా ప్రకారం రాద్దాం, ఫార్ములా నుంచే రాద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి? కర్ణము హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఇదే భుజమే కదా. ఇది కూడా రాంబస్లో అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. నువ్వు ఒక్కటి కనుక్కుంటే చాలు, రాంబస్లో ఒక్కటి కనుక్కుంటే చాలు. చాలాసేపు నుంచి క్లాస్ చెప్తునేసరికి డల్నెస్ వచ్చేసింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి లైన్ కూడా ప్రతి భుజం కూడా సమానంగానే ఉంటుంది. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది కర్ణాలు, డయాగ్నల్స్ ఇచ్చాడు. అక్కడి నుంచి నేనేం చేస్తాను, నాకు తెలిసిన ధర్మం ఏంటి రాంబస్కి సంబంధించి, అవి లంబ సమద్విఖండన చేసుకుంటే నాకు తెలుసు. లంబ సమద్విఖండన అంటే లంబ అంటే 90 డిగ్రీలతో ఖండించుకుంటాయి, సమంగా ఖండించుకుంటాయి అని అర్థం. అంటే ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ ఎంత లెంత్ ఉంటే ఇక్కడ కూడా అన్ని యూనిట్స్ ఉంటాయి. కాబట్టి 24ని నేను 12గా విడగొట్టా, 10ని 5గా సమానంగా విడగొట్టా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నా. కారణం ఏంటి? ఈ సైడ్ అయినా సేమ్ యూనిట్స్ ఉంటాయి.
రాంబస్లో సమానంగా భుజాలన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి నేను ఒక సైడ్ని తీసుకుంటే చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది ఇదిగో ఈ సైడ్ నాకు కావాలి అంటే పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ ఒక భుజం అంటే 5 స్క్వేర్ ప్లస్ ఇంకోటి 12 స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది. సైడ్ ఈక్వల్ టు రూట్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 టోటల్గా 169. 5 స్క్వేర్ అండ్ 25 169. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 169 అనేది 13 కదా స్క్వేర్, 13 కదా, 13 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఈక్వల్ టు 13 యూనిట్స్. ఏ ఈక్వల్ టు 13 యూనిట్స్ అంటే సైడ్ అనేది భుజం వచ్చేసరికి 13 యూనిట్లు అవుతుంది. భుజం 13 యూనిట్లు అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇక ఈ వీడియోలో ఆఖరి ప్రాబ్లం. దీంతో 11th డిసెంబర్లో ఇచ్చిన పేపర్లో జామెట్రీ మెన్సురేషన్ క్వశ్చన్స్ అయిపోయినాయి. మొత్తం 7 క్వశ్చన్లు ఇచ్చాడు. చాలా ఎక్కువగా ఇచ్చినట్లే, అంతకుముందు అన్ని క్వశ్చన్స్ ఇచ్చేవారు కాదు. 7 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇప్పుడు 24లో 7 జామెట్రీ మెన్సురేషన్ మీద ఇచ్చి మిగిలిన 17 మిగిలిన 4 టాపిక్ల మీద ఇచ్చారు. ఇది 16వ క్వశ్చన్. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్. ద రిమైండర్ when 2x cube plus x square minus 2x minus 1 is divided by x plus 1 is 2x square plus x square minus 2x minus 1 ను x plus 1 చే భాగించగా వచ్చు శేషం. ఒకటి గుర్తుపెట్టుకో. x plus 1 భాగిస్తే x ఈక్వల్ టు -1 అవుతుంది. f ఆఫ్ xని x ప్లస్ 1గా భాగిస్తే -1 శేషంగా వస్తుంది. అంటే x ప్లస్ 1 అనేది x ఈక్వల్ టు ఇక్కడ 0 అనుకుంటే +1 అటు వెళ్తే -1 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఎక్స్ల స్థానంలో ఇచ్చిన బహుపది యొక్క ఇచ్చిన పాలినామియల్ యొక్క ఎక్స్ల స్థానంలో కనుక నువ్వు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇచ్చిన బహుపది రాద్దాం చూడండి. 2x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1 -1ని ప్రతిక్షేపిద్దాం. 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 -1 2 ఇంటూ -1ఏ కదా. ఎందుకని? ఘాతాంకంలో బేసి సంఖ్య ఉంటే ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఆడ్ నెంబర్ కనుకుంటే బేస్ అంటే భూమి నెగిటివ్లో ఉంటే నెగిటివ్లో ఉంటుంది, పాజిటివ్లో ఉంటే పాజిటివ్లో ఉంటే ఆ విషయం మీకు తెలిసిందే. ప్లస్ -1 స్క్వేర్ అంటే 1ఏ. కారణం ఏంటి? ఘాతాంకంలో నేను చాలా క్లాసెస్లో చెప్పాను ఇప్పటికే, ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ కనుకుంటే భూమితో మనకు సంబంధం లేదు, రిజల్ట్ పాజిటివ్నే వస్తుంది, ధన సంఖ్య వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -1 2 ఇంటూ -1 అంటే -2 ప్లస్ 1 ప్లస్ 2 -1 -1 ప్లస్ 1 ప్లస్ 2 -2 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 0 మిగులుతుంది. అంటే శేషం వచ్చేసరికి ఇచ్చిన బహుపతిని x ప్లస్ 1తో నువ్వు భాగిస్తే వచ్చే శేషం 0 ఆన్సర్ అవుతుంది. 0 ఆన్సర్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇంతవరకు ఫ్రెండ్స్ 11th డిసెంబర్ 2025లో జరిగిన టెట్ పేపర్లోని 9 నుంచి 16 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో 17 నుంచి 24 వరకు ఉన్న క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మీరు ఈ వీడియో చూశారని అంటే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంది అని భావిస్తున్నాను. నేను చేసే హార్డ్ వర్క్కి మీ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్, లైక్, అలానే మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం. టెట్ డిఎస్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి.